సిటీ ఇండియా తెలుగు న్యూస్ కి స్వాగతం. నా పేరు మోనిక. బంజారాహిల్స్ లోని నందినగర్ జీహెచ్ఎంసీ కమ్యూనిటీ హాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్న కేటీఆర్ మరియు ఆయన సతీమణి శైలమ హైదరాబాద్ నగర అభివృద్ధికి ఓటేస్తామని తెలిపిన మంత్రి కేటీఆర్ ప్రజలంతా పెద్ద ఎత్తున ఈ ఓటింగ్ లో పాల్గొన్నారని విజ్ఞప్తి. ప్రజా సమస్యలపై ప్రశ్నించాలి అంటే ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం ఎలాంటి వారు ఉండాలో ఆలోచించి హైదరాబాద్ ప్రజలు ఓటు వేయాలని సూచించారు. కనెక్ట్ చేసుకోవాలి ఓటు దగ్గర నేను ఏం కనెక్ట్ ఆగాపురాల ఉద్రిక్తత. జాంబాగ్ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి ఆనంద్ గౌడ్ పై ఎంఐఎం నాయకులు దాడికి యత్నం. జుబ్లీ హైస్కూల్ పోలింగ్ బూత్ లో రిగ్గింగ్ చేస్తున్నారని ఆనంద్ గౌడ్ ఆందోళన. ఎంఐఎం నాయకులని బూత్ల నుండి బయటకి పంపాలని టీఆర్ఎస్ అభ్యర్థి పోలీసులని కోరినా సహకరించడం లేదని ఆరోపిస్తున్నారు. పోలీసులు మొత్తం ఎంఐఎంకి కొమ్ము కాస్తున్నారని ఆనంద్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ తేదీ 1/12/2020 ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా ఎయిడ్స్ అవగాహన ర్యాలీని ప్రారంభించిన కృష్ణా జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ హెచ్ఐవి సోకిన వారికి సంఘీభావం తెలుపుతూ ఎయిడ్స్ వ్యాధి నివారణ అవగాహన కార్యక్రమాలతో సమాజాన్ని చైతన్యపరుద్దామని కలెక్టర్ పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ఈరోజు డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం. మరి ఈ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా కృష్ణా జిల్లాలో విజయవాడ నగరంలో ఒక పెద్ద అవగాహన ర్యాలీ తీయడం జరుగుతూ ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఎయిడ్స్ బాధితుల పట్ల మనమందరం సంఘీభావం తెలుపుదాం అని చెప్పేసి నినాదంతో మరి ఈ ర్యాలీని తీయడం జరుగుతూ ఉంది. మనకు 1980 శకంలో మనకు ఈ ఎయిడ్స్ మన ప్రపంచాన్ని ఒక ఊపేసింది. మనకు ఒక అందరినీ దాని పట్ల మరి అందరి దృష్టిని మళ్లించేలా చేసింది. 80s 90s అలాగే 2000లో మరి మన దేశంలో కూడా కేసులు ఎక్కువ అయ్యాయి. మన జిల్లాలో కూడా 2002కి చాలా మటుకు కేసులు రావడం జరిగింది. ఆ తర్వాత ఎయిడ్స్ని నియంత్రణ చేయడంలో వైద్య రంగ నిపుణులు ఇటు డాక్టర్లు అందరూ కూడా కృషి చేసి దానికి మందులు కనుక్కోవడంతో ఇప్పుడు పూర్తిగా మనకు ఎయిడ్స్ అనేది అది నియంత్రణలో ఉంది. ఎయిడ్స్ సోకిన వారు కూడా వారు మామూలు సాధారణ జీవితాన్ని మరి గడుపుకునేందుకు వీలుగా ఉంది. మరి ఈ అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అనే ఎయిడ్స్ అనేది సుమారు మన జిల్లాలో మనకు 20,000 మంది దాకా ఇప్పటికీ ఈ వ్యాధితో మరి బాధపడుతున్నారు. వారికి అన్ని రకాలుగా మనకు సహాయ సహకారాలు అందించేందుకు మనకు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారు. వికారాబాద్ జిల్లా అక్రమంగా ఇసుకని తరలిస్తే చేలకే వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని నీలపల్లి ఇందిర్చేడ్ దామాడ్చెడి శివారులో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకని తరలిస్తున్నారని పక్కా సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ అధికారులు ఎస్ఐ విజయచరణ్ రెడ్డి అక్రమంగా ఇసుకని తరలిస్తున్న ప్రదేశాలకు వెళ్లి 4 ట్రాక్టర్లని పట్టుకుని సీజ్ చేశారు. అక్రమ ఇసుక రవాణాకి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రభుత్వం నుండి అనుమతులు లేకుండా ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ అక్రమంగా ఇసుకని తరలిస్తే ఎంతటి వారిపై అయినా కేసు నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుందని ఎస్ఐ తెలిపారు. కడప జిల్లా బద్వేలు ప్రాంతంలో నివర్ తుఫాను వల్ల దెబ్బతిన్న పంటల్ని పరిశీలించిన టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి బద్వేలు ప్రాంతంలో నివర్ తుఫాను వల్ల దెబ్బతిన్న పంటల్ని పరిశీలించి నష్టపోయిన రైతులతో మాట్లాడారు. కడప పార్లమెంట్ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి ప్రభుత్వ పరిహారం అందించే విషయంలో తూతుమంత్రంగా కాకుండా అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో 72,000 ఎకరాల నివేదికలు ఇస్తున్నారని, కానీ అంతకు ముందు 3 రెట్లు నష్టపోయారు. ఆ నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకి ఎకరాకి 30,000 రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరో నేత డాక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ అడగకుండానే వరాల జల్లులు కురిపించి మన సీఎం గారు అన్నం పెట్టే అన్నదాతల గురించి కూడా అదే పంతాలోనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లోపలికి రాట
ఒక నిమిషం నిలబడు. ఆడ ఎక్కువ ఉండేవాళ్ళు లోగోలు పట్టుకున్నారు. లోగోలు వాయిస్ ఇయ్యాలా రమేష్? నివర్ తుఫాను వల్ల కడప జిల్లాలో, కడప పార్లమెంట్లో, ఇక్కడ బద్వేలు నియోజకవర్గంలో అన్ని రకాలైనటువంటి పంటలు సర్వనాశనం అయిపోయినాయి. అసలు గత 4 నెలలుగా జూలై నుంచి ఇప్పటి వరకు ఎడతెక్కకుండా వర్షాలు కురుస్తున్నా కూడా ఈ ప్రభుత్వం యొక్క చేతగాంతనంతో కనీసం ఏ పంట ఏ గ్రామంలో ఏ మండలంలో ఎన్ని ఎకరాలు పోయింది అనేటువంటి ఆ లెక్కలు కూడా సేకరించాలనే దుస్థితిలో, అంత నిర్లక్ష్యంలో ఈ ప్రభుత్వం ఉంది. విత్తనాలపైన ఇచ్చేటువంటి సబ్సిడీ కానీ అన్ని సర్వనాశనం చేసి ఈరోజు వ్యవసాయ రంగాన్ని అతలాకుతలం చేసి మొత్తం అంతా కూడా ఈ రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థనే సర్వనాశనం చేసినటువంటి కార్యక్రమం ఈ వైఎస్ఆర్ చేసింది. వెంటనే ఈ కరెక్ట్ గా మదింపు చేయాలా, లెక్కలు కరెక్ట్ గా తీసుకోండి. 30,000 ఎకరాకు తక్కువ లేకుండా డబ్బులు ఇవ్వాలా. ఈ బద్వేలు చెరువులు కూడా వెంటనే అది గండి పుడిచి మరమ్మతు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. అన్ని మండలాల్లో కూడా తిరిగాము. పంటల నష్టాన్ని కూడా మేము తీవ్రతను మేము గమనించాము. మరి వరుణదేవుడు మా మంత్రివర్గంలో ఉన్నారు. మా గవర్నమెంట్ లో వర్షాలు చాలా బాగా పడతాయని సంకల్ గుద్దుకొని చెప్పే వైసీపీ ప్రభుత్వాన్ని ఈరోజు ఒక ప్రశ్న వేస్తున్నాను. ఎలాగైతే వర్షాలు బాగుపడి రైతులు బాగుండాలని మేము కోరుకుంటున్నాము, అలాగే అకాల వర్షాలకు, వరదలకు కూడా మీరు బాధ్యత వహించాలి. వరదలు వచ్చినప్పుడు, అకాల వర్షాలు వచ్చినప్పుడు రైతులు కూడా అదే విధంగా ఆదుకునే మనస్తత్వం మీలో ఉండాలని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాము. బద్వేలు నియోజకవర్గంలో మొత్తం అన్ని మండలాల్లో కూడా చేలో రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. చట్టసభల్లో ముఖ్యమంత్రి వెకిలి నవ్వులు నవ్వుతున్నాడు. మంత్రులు అసభ్యంగా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి దేవినేని అన్నారు. మంగళవారం నాడు ఆయన కృష్ణా జిల్లా పినపాకలో పర్యటించారు. దేవినేని మాట్లాడుతూ రైతులకి ప్రీమియం ఇన్సూరెన్స్ డబ్బులు చెల్లించకపోతే బాధతో ఆవేదనతో చంద్రబాబు నాయుడు స్పీకర్ పోడియం ముందు నిరసన తెలియజేశారు. 40 సంవత్సరాల అనుభవం ఉన్న ఆ వ్యక్తిని పట్టుకుని మంత్రులు అరే ఒరే అని ఎందుకు పిలవకూడదని మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు సోమవారం శాసనసభలో ప్రశ్నిస్తే అర్ధరాత్రి ఇన్సూరెన్స్ డబ్బులు కట్టారు అంటే ఇంతకాలం ప్రభుత్వం ముద్దు నిద్రపోతుందా? తడిసిన ధాన్యాన్ని మొత్తం మిల్లు దగ్గరికి తీసుకువెళ్తాం, ఈ ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని అన్నారు. రైతులు కళ్ళ వెంట రక్తం వస్తుంటే మంత్రులు బూతులు మాట్లాడుతున్నారు. అసలు మంత్రులకి బాధ్యత ఉందా? రైతుల గురించి, రైతుల సమస్యలు మాట్లాడితే బ్రోకర్లు అంటారా, దళారులు అంటారా? అమరావతిని ముంచుతామని నీ కడప పట్టణాన్ని ముంచుకున్నామని ఆరోపించారు. ఇవాళ అధికారం ఉందని శాసనసభలో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. దీనికి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇక్కడ శాసనసభ్యుడు ఉన్నాడు, పట్టిసీమ నీళ్లు అవసరమా అని మాట్లాడుతున్నారు. ఎంత దౌర్భాగ్యం! ఇటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు రాజకీయాల్లోకి వచ్చి పబ్బం గడుపుకుంటున్నారు. నేను డిమాండ్ చేస్తున్నాను, రైతు పక్షాన ప్రతిరోజు అడుగుతూనే ఉంటాం, మిమ్మల్ని వదిలే ప్రసక్తి లేదని ఆయన అన్నారు. ఆదాం రైతు, పేద రైతులు ఇవాళ వ్యవసాయం, కౌలు వ్యవసాయం చేస్తూ ₹1,00,000 నుంచి ₹1,50,000 దాకా పెట్టుబడులు పెట్టారు. ఒక్కసారి కాదు మొక్క నాటింది, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు నాటాడు. మొక్క ₹3 నుంచి ₹4 దాకా కొనుక్కొచ్చాడు. ₹3 నుంచి ₹4 దాకా కొని 3 సార్లు 4 సార్లు మొక్క నాటితే ఇదిగోండి ఇవాళ ఏ విధంగా దెబ్బతిందో చూడండి. ఆ రైతు వెళ్తే, ఆదాం వెళ్తే ఏమన్నారు? ఆదాం 10 ఎకరాలు ఉంటేనే రాస్తారంట. చెప్పయ్యా. 10 ఎకరాలు ఉంటేనే మాకు జీవో గవర్నమెంట్ నుంచి ఆదేశాలు వచ్చినాయి కనుక 5 ఎకరాలకి 2 ఎకరాలకి రాయమని మరి రైతు భరోసా కేంద్రం వాళ్ళు చెప్పారండి. కానీ దాంట్లో దండం కూడా పెట్టాను, మాకు సహాయం చేయైనా ఏదో రూపేణగానన్నా కానీ మాకు పైనుంచి ఆదేశాలు లేవు. ఊరికి కనీసం అట్లీస్ట్ 20 పేర్లు, 30 పేర్లు, 50 పేర్లు ఉంటేనే రాస్తాం, లేకపోతే రాయమని చెప్పారండి. కనుక మాకు దయచేసి ఇప్పుడు ఆ జీవో కూడా లేదంటున్నారు కనుక మరి మేము వడ్డీలకి తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టాం కనుక మాకు ఆర్థికంగా సహాయం చేయాలని సభాముఖంగా ₹4 వడ్డీ. ఎన్ని ఎకరాలు వేసారండి?
ఎకరన్నర చిన్న రైతు అండి. చూడండి, సమాజానికి పట్టి అన్నం పెట్టాలని ఆదాం అనే ఎస్సీ రైతు 4 రూపాయలు వడ్డీలకు తెచ్చి 4 సార్లు మొక్క నాటి జగన్మోహన్ రెడ్డి గారు మీ రైతు భరోసా కేంద్రాలకు వెళ్తే మాకు ఆదేశాలు లేవు. 10 మంది దెబ్బతిన్నారా, 20 మంది దెబ్బతిన్నారా? ఆ 20 మందిని 25 మందిని ఈ ఆదాయం ఎప్పుడు తీసుకురావాలి? అసలు ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉందా ఈ ప్రభుత్వానికి? సోయి ఉందా? మీ రైతు భరోసా కేంద్రాలు మీ కాంట్రాక్టర్లు బిల్డింగులు కట్టుకోవడానికి తప్ప ఈ రైతుని ఈ యాదవ్కి కానీ మునేంద్రరావుకి కానీ సాయం చేసే పరిస్థితిలో లేవు. ఇది క్షేత్రస్థాయిలో వాస్తవాలు. ఈ రైతు కన్నీళ్ళకి, ఈ రైతు రక్తం కారుతా ఉంది కళ్ళెమ్మట. ఎందుకంటే వడ్డీలకు తెచ్చి ఆశపడి కష్టపడి మరి పెళ్ళాం పిల్లలంతా కూడా చేసుకొని సాగు చేసుకొని పంట తెచ్చుకున్నారు. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, 4 దెబ్బలు పడ్డాయి. ఇప్పటికి నువ్వు ఇన్సూరెన్స్ కూడా చేయలేదంటే ఈ రైతు ఎవరు సమాధానం చెప్పుకోవాలి? చంద్రబాబు నాయుడు గారు నేల మీద కూర్చొని మీ మంత్రులతో దళారని తిట్టించుకోవాలా, బ్రోకర్ అని తిట్టించుకోవాలా? లక్షల మంది రైతుల తరపున, కౌలు రైతు తరపున చంద్రబాబు నాయుడు గారు రైతు కష్టాన్ని అసెంబ్లీలో చెప్తే మైక్ ఇవ్వరా, గొంతు నొక్కేస్తారా? ఎందుకు డబ్బులు కట్టలేదు, ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టలేదని చంద్రబాబు నాయుడు గారు అడిగితే మేము దళారులుమా? నాంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు ఫెరోజ్ ఖాన్ కి ఇండిపెండెంట్ ఎలక్షన్ ఏజెంట్ షేక్ రియాజ్ కి మధ్య ఘర్షణ జరిగింది. జంగమై డివిజన్లోని పోలింగ్ బూత్ 27, 32 వద్ద ఉద్రిక్తత, రిగ్గింగ్, దొంగ ఓట్లు పడుతున్నాయని అడ్డుకోవడానికి వచ్చిన బీజేపీ నాయకులని తరిమికొట్టిన ఎంఐఎం. గతంలో చాంద్రగూడ నియోజకవర్గం బీజేపీ నుంచి పోటీ చేసిన షాహిజాదీతో పాటు బీజేపీ నాయకులు జంగమేట్ సెయింట్ పీటర్ స్కూల్ వద్ద దొంగ ఓట్లు పడుతున్నాయని ఆరోపించడంతో ఎంఐఎం నాయకులు ఘర్షణకు దిగారు. నువ్వేమైనా అభ్యర్థివా, ఇక్కడ ఎలా వస్తావంటూ ఆమెని బీజేపీ నాయకులని తరిమేశారు. హస్తినాపురం డివిజన్లో టీఆర్ఎస్ కార్పొరేటర్ అమావత్ పద్మనాయక్ ఇంట్లో ఓటర్లకి డబ్బులు పంచుతుండగా అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు లాఠీచార్జ్ చేస్తున్న పోలీసులు. वीडियो डायरेक्ट लाइव नడుస్తుంది అక్కడ లైవ్స్ ఉన్నాయి थोड़ा गैप दे दो लाइव अरे ना बोलना చెక్ చేసుకో కంపల్సరీ ఉంది నా మొహమ్మద్ రాజు గారు ముందు టీవీనే చేయకూడదు.
కేపీహెచ్బీ కాలనీ డివిజన్ ఇన్ఛార్జిగా ఉన్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బూత్ పరీక్షలో భాగంగా 6వ పేజ్లోని బూత్ దగ్గరికి వస్తుండగా డబ్బులున్నాయనే అనుమానంతో భాజపా కార్యకర్తలు అడ్డుకుని దీంతో ఇరు వర్గాలు ఒకరినొకరు తోసుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని చెదరగొట్టారు. వీరికి మద్దతుగా ఇరు పార్టీల నాయకులు అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. మినిస్టర్ కేం పనిడా మినిస్టర్ గారికి ఏం పని మినిస్టర్ గారికి ఏం పనిడా మినిస్టర్ గారికి ఏం పని నాచారం 6వ డివిజన్లో ఉద్రిక్తత నెలకొంది. తెరాస అభ్యర్థి ఇంటి వద్ద కాంగ్రెస్ తెరాస వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. తెరాస అభ్యర్థి ఇంటిపై కాంగ్రెస్ వర్గీయులు దాడి చేశారని ఆందోళనకు దిగిన తెరాస నేతలు ఇరు వర్గాల్ని చెదరగొట్టిన పోలీసులు. కాంగ్రెస్ అభ్యర్థి జ్యోతి భర్త మేడల మల్లికార్జున్తో ప్రాణహాని ఉంది అన్న తెరాస అభ్యర్థి శాంతి సాయి జన్శేఖర్. వారి వల్ల పైసలు తీసుకున్న వాళ్ళందరికీ అదే గతి పడుతుంది. తప్పకుండా చూసుకోండి. వీళ్లకు అధికార దాహము, అధికార వ్యామోహము తప్ప ఇంకొకటి లేదు. ఈ కల్లబొల్లి మాటలు చెప్పి మళ్ళొకసారి కాళ్ళేళ్లు మొక్కి ఏదో అధికారం ఎక్కుదామని చూసిర్రు. పొద్దున్న నుంచి జరుగుతున్నటువంటి ఎన్నికల సరళి చూస్తుంటుంటే టీఆర్ఎస్ పార్టీకి మాక్సిమం ఓట్లు 80%, 70% ఓట్లు పోలవుతున్నాయి. నేను ఏ పోలింగ్ స్టేషన్ పోయినా కానీ నాకు పోయేటప్పుడు జనాలు నాకు ఇట్లా విజయోత్సవ థంబ్ ఇంప్రెషన్ చూపిస్తుంటుంటే ఇది చూసి ఓర్వలేక నా ఈ కండువా తీయాలంటారు. ఈ కండువా తీయాలని మొదలుపడతారు. దీనికోసం కొట్లాట చేయని చూసిరు. నేనన్నా సరే ఇది కొట్లాడొద్దు లేదని కండువా తీసేసేసిన. ఈ కండువ ఏం కండువా? పార్టీ కండువా. నాకు చెమట వస్తుంది తుడుచుకోవడానికి పెట్టుకున్నా. ఈ కండువా కూడా ఉండొద్దని చెప్తారు. ఎంత దుర్మార్గం అంటే నాచారం ప్రజలకు ఇది ఒక నిజంగా కూడా చెప్తున్నాను కదా, వాళ్ళ పాపాలు వాళ్ళ దుర్మార్గాలే ఇలా కొట్లాటకు దారితీసినాయి. వాళ్ళ మమ్మీకి దౌర్జన్యంగా రావడమే నిజంగా కూడా జనాలకు నాచారం ప్రజలకు కూడా తెలిసేందుకు ఒక మంచి ఉదాహరణ. ఏది ఏమైనా చెప్తాను, నాకు వాళ్ళతో ప్రాణహాని ఉంది. నేను ఒంటరిగా తిరుగుతున్నా. నాకు 4 రోజుల నుంచి మా అన్నలు ఇట్లా చెప్తా ఉన్నారు, నువ్వు ఒంటరిగా తిరగరా అని. కానీ నేను అంతగా అనుకోలే. ఈ రోజు వాళ్ళు వచ్చినటువంటి పరిస్థితులు చూసి వాళ్ళు వస్తున్నటువంటి వాళ్ళ ఆ కోపము, ఆవేశం చూస్తుంటుంటే తప్పనిసరిగా నన్ను ఏదైనా చేస్తారని నాకు భయం కూడా ఉంది. నాకు ఏం జరిగినా, నా పిల్లలకి ఏం జరిగినా, నా కార్యకర్తలకు ఏం జరిగినా, నా సాయిజన్ టీంకి ఏం జరిగినా, నా టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఏం జరిగినా కేవలం మల్లికార్జున్ గౌడ్ మరి వారి కుటుంబ సభ్యులది మాత్రమే బాధ్యత అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. వికారాబాద్ జిల్లా బొమ్మరస్పేట మండలంలో రైతుల సౌకర్యంకై ప్రభుత్వం 15 వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి క్వింటాల్ వరకు 1888 రూపాయలు గిట్టుబాటు ధర చెల్లించి ధాన్యం కొనుగోలు చేస్తుంది. కానీ ఐకేపీ ఆధ్వర్యంలో మండల కేంద్రాలు ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రంలో నిర్వాహకులు రైతులని దగా చేస్తున్నారు. 6 గాలం శ్రమించి అప్పు చేసి రైతు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తెస్తే తూకాల్లో మోసం చేసి 500 గ్రాములు ఎక్కువగా తూకం చేసి రైతులని నిర్వాహకులు నిండా ముంచుతున్నారు. ఇటు విషయమై రైతులు నిర్వాహకులని నిలదీస్తే ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండని నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వగా బాధితులు స్థానిక ఎంపీటీసీ శ్రవణ్ కుమార్ గౌడ్కి విషయం తెలిపారు. ఎంపీటీసీ శ్రవణ్ కుమార్ గౌడ్ ఇచ్చిన సమాచారం మేరకు మండల తహసీల్దార్ షాహిదా బేగం మరియు వ్యవసాయ అధికారి రాజేష్ ఎంపీటీసీతో పాటు కొనుగోలు కేంద్రంలో తనిఖీ చేయగా నిర్వాహకులు రైతుల పట్ల పట్టపగలు చేస్తున్న దగా బట్టబయలైంది. నిర్వాహకులపై తగు చర్యల నిమిత్తం జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వనున్నట్లు మండల తహసీల్దార్ మరియు వ్యవసాయ అధికారులు తెలిపారు. 41 కేజీలో 100 గ్రాములు రైతు బాధ తెలుస్తుంది సార్. రైతు బాధ తెలుస్తుంది. ఇన్ని అర్ధ కిలో 100 గ్రాములు ఎక్కాలి. హాఫ్ కేజీ బస్సులకు లెక్క ఒక లారీకి 700 బస్సులు.
కేవీ బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.